తెలంగాణ యా ఒకసారి రాష్ట్రం ఇది వేణుగోపాల్ రెడ్డి గారు గ్లోబల్ సిటీ టుడే ఏంది అసలు రాష్ట్రంలో ఎవరెవరితో ఫిక్సింగ్ చేసుకుంటారు? టిఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, లేదు ఇప్పుడు టీడీపీ బీఆర్ఎస్ వస్తుంది, రకరకాల కాంబినేషన్ తీసుకొస్తున్నాయి. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు ఆయా సమయాలలో ఆయా సందర్భాల్లో కలుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఇలా ఆరోపణల కొరకు మాట్లాడుకుంటారు. మొన్న ట్రయాంగిల్ పోటీ రేవంత్ రెడ్డి ఏమో కిషన్ రెడ్డి ఒకటయ్యారు, బీఆర్ఎస్ ఒకటయ్యారు అని రేవంత్ రెడ్డి అంటాడు. కేటీఆర్ ఏమో వీళ్ళిద్దరు ఒకటయ్యారు, కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ నడుస్తుందని వాళ్ళు అంటారు. ఎట్లా? సరే, ఇప్పుడు నేను అన్నిటికీ సమాధానం ఒకటే మాటలు చెప్పిన, మీరు దాన్ని విప్పకుండా మంచి మాట చెప్పినావు కానీ ఎస్ ఆయా సందర్భాలు కలుస్తారంటే భార్యనే చూడలేనోడు, కుటుంబాన్ని చూడలేనోడు, దేశం ఎట్లా చూస్తాడు వారి గురించి మాట్లాడద్దని ప్రధానంగా అనుకుంటున్నా. కానీ మీరు మేము ఎడగలిసినా ఎవరితో కలిసినా ఎడ మాట్లాడినాం. గోదావరి మార్గచర్ల విషయంలో నీకు అపోజిషన్ లేదా? ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్. నేను అడిగాను, వ్యక్తిగతంగా నాకు వ్యతిరేకత లేదు. కానీ మొన్ననే నేను మాట్లాడినా, చాలాసేపు మాట్లాడినా, ముడిలో మాట్లాడినా. అయితే సరే, ఇప్పుడు మళ్ళా కలిపి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను ఎందుకు చెప్పినా అంటే, సరే రాజకీయ ఆరోపణలు నువ్వు టీడీపీతో దగ్గర ఉన్నావు అంటే నువ్వు టీడీపీతో దగ్గర ఉన్నావు అని, నువ్వు టీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాసేపు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని వాళ్ళు, కాంగ్రెస్ బీజేపీ కలుస్తారు ఎనడానికి వ్యక్తులుగా మాట్లాడుకుంటారు కావచ్చు, అది వేరు విషయం. కానీ పొలిటికల్ గా కలిసేది ఏముంది? రాష్ట్ర స్థాయిలో అండర్స్టాండింగ్ ఉండొచ్చు. గుజరాత్ లో మా కాంగ్రెస్ నేతలంతా బీజేపీతో కుమ్మక్క అయిపోయినారని చెప్పి అట్లా అవి వ్యక్తిగత బలహీనతలు. ఇప్పుడు మా వాళ్ళు ఏమైనా అడుగువచ్చు, అటు ఇటు వ్యక్తిగత బలహీనతలు. కానీ పార్టీ పాలసీ అట్లుండదు. ఆ పార్టీ ఇప్పుడు ఇక్కడ 3 పార్టీలు మనం పోటీ చేసినాయి, ఏ పార్టీ కాబట్టి ఫైట్ చేసినాయి. సరే, రిజల్ట్స్ ఎట్లున్నా కూడా ఎవరో వాళ్ళు ఫైట్ చేసిండ్రు. ఇప్పుడు కూడా అట్లనే ఉంటది, రేపు కూడా అట్లనే ఉంటది. ప్రభాకర్ రావును మీరే కాపాడారు అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రభాకర్ రావు ఇంతకాలం డిపోర్ట్ కాకపోవడానికి, అమెరికా నుంచి రాకపోవడం మీరు కారణం అని ఆయన అన్నారు. రాకుండా కేంద్ర స్థాయిలో కేంద్ర హోంశాఖ సపోర్ట్ చేసిందనే అంటారు ఆయన. పాస్పోర్ట్ రద్దు చేయకుండా డిలే చేశారు, పాస్పోర్ట్ రద్దు చేయకుండా డిలే చేశారని అంటారు. ఒక్క నిమిషం. ఇటు బీఆర్ఎస్ ఏమో మేమున్నప్పుడు ఈ రైల్వే ల్యాండ్స్, కంటోన్మెంట్స్ ల్యాండ్స్ ఏవి ఇవ్వకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కలిసారని వాళ్ళు అంటారు. ఇప్పుడు అందుకే చెప్తున్నా కదా, రాజకీయంగా ఇవన్నీ మాట్లాడతారు కదా. ఇప్పుడు ఎవరైనా టీఆర్ఎస్ మీద ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ అధికారం నుండి ఇన్ని ఆరోపణలు చేస్తున్నది, ఇన్ని కమిషన్లు వేసింది, టెలిఫోన్ మీద ఇప్పుడు సిట్ వేసిండ్రు, తర్వాత కాళేశ్వరం మీద కమిటీ చేసిండ్రు. మరి ఇవన్నీ మీరు తేల్చాలి కదా. ఇప్పుడు ల్యాండ్స్ మీద, తర్వాత కేటీఆర్ మీద పెట్టిన ఈ ఫార్ములా కేసు, తర్వాత నిన్న వచ్చిన హెచ్సిఎల్ 2 ఏళ్ళు అయితే అది ఎట్లా మాట్లాడతారంటే, మీరు ఇంట్లో నుంచి దాన్ని ఎందుకు మార్చలేదు? కాబట్టి మీరు ఏదైతే అపోజిషన్ మీద ఆరోపణలు చేస్తున్నారో, మీరు అధికారంలో ఉండి వాటి మీద చర్యలు తీసుకోకుండా, కేసులు స్పీడ్ చేయకుండా, మీరు ఉట్టిగా కాలక్షేపం చేస్తూ మజాకు చేసుకుంటూ మీరు ప్రతిపక్షాన్ని విమర్శించుకుంటూ ప్రజలను పూజ చేయాలని అంటున్నారు. మీ చర్యలు కనిపించాయి, మీరు ఏం చెయ్యరు. నువ్వు కొట్టినట్టు నటన ఇది. అవకాశవాది వారు కాంగ్రెస్ అంటే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడేమో జానారెడ్డి గారిని, జయపాల్ రెడ్డి గారిని, మా ప్రణబ్ ముఖర్జీ గారిని వాడుకున్నారు. వారు పార్టీలో మరి విలీనం చేస్తామని చెప్పేసి వారి కింద వాళ్ళకి మరి తర్వాత వారు తెలంగాణ ప్రకటించగానే వారి స్వార్థాల కోసం, వారి పార్టీ ప్రయోజనాల కోసం, రాజకీయ ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్తున్నా. వారు ఏ రోజు ఏ పార్టీతో ఉంటారు అనేది ఊసరి వెళ్ళి సిగ్గుపడేలాగా ఉంటది. వారి అవసరాలకు ఎవరితో అయినా పోతారు, మళ్ళీ ఎవరితో అయినా విభేదిస్తారు. సో వారు బీజేపీతోనే ఉంది సఖ్యత, ఇటు చంద్రబాబు నాయుడు గారితో ఏర్పరచుకోవాలి, గతంలో జరిగిన అంటే విభేదాలని కవర్ చేసుకోవాలనే వారు ఇప్పుడు కేటీఆర్ గారును మన లోకేష్ గారు మరి ఆశ సంప్రదింపులు జరిపిన అనేది వాస్తవం. ఏదేమైనా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. కేసీఆర్ గారి పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి దగ్గర పడ్డది. ఏదేమైనా భవిష్యత్తులో ఆ పార్టీ ఉంటదని చెప్పేసి అయితే నమ్మకం అయితే లేదు తెలంగాణ ప్రజలకు. ఏ పార్టీ? టిఆర్ఎస్ అంటే బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థుల తప్పకుండా జాతీయ పార్టీలు 2 మధ్యలోనే పోటీ ఉంటది. ఓకే ఓకే. శ్రీధర్ రెడ్డి గారు సరే, నేనేమంటున్నా అంటే వారి విజువల్ థింకింగ్ వారికి ఉండనియండి. ఇప్పుడు ఏదో ఈ ఛాలెంజ్
రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మా రామచంద్ర సోదరుడు కూడా మేమిద్దరం ఏమంటారు కూడా వారి ప్రాంతం మీ తెలుసు. కాన్స్టిట్యున్సీనా డోర్నకల్ మీది కూడా వరంగల్ జిల్లానే కదా? మా నేటివ్ అక్కడే, ఆలకుర్తి నేటివ్ అయినా కూడా ఇప్పుడు డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో రేపు పొద్దున స్థానిక సంస్థలలో ఎన్ని జడ్పీటీసీలు, ఎన్ని ఎంపీటీసీలు, ఏం సర్పంచులు అన్ని చూసుకుందాం. దాని గురించి లెక్క పెద్ద తెరుద్దాం. కానీ మేము ఉంటామా, మేము పోతామా, మా ఉనికి ఉంటుందా ఉండదా, మీరు ఎక్కువ బాధపడుకున్నారు. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ బతకాలి మీకోసం. మా పని మేము చూసుకుంటాం, మేము ఎట్లా మంచిగా ఉండాలి, మేము ఏం గెలవాలి, మా ఉనికి ఎట్లా కాపాడుకోవాలి అని మాకు ఇచ్చిపెట్టుంది. కానీ మీరు ఎక్కువ టెన్షన్ పడి అనవసరంగా లేనిపోని పంచాయతీ తెచ్చుకోవద్దు. నేనేమంటున్నా అంటే ఇక్కడ చర్చ ఏంటంటే ఉద్దేశపూర్వక విష ప్రచారం, డైవర్టింగ్ ది ఫెయిల్యూర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, డైవర్టింగ్ ద పీపుల్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఇది అల్టిమేట్. ఇంతకుముందు చెప్పినా కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పలానా కాన్స్టిట్యూన్సీకి వస్తే అడుగుతారు ఏమన్నా, అడగకముందే లొల్లి పంచాయతీ శురు చేయాలి, ఒక కొత్త టాపిక్ నేరేటివ్ కొత్తది క్రియేట్ చేయాలి, ఓ 2 రోజులు వేరేది నడిస్తే అసలు పోతుంది. ఇది కదా మేము అడిగేది. ఏంది మిమ్మల్ని 2500 రూపాయలు మహిళలకు ఎప్పుడు ఇస్తారు, కళ్యాణ లక్ష్మిలో బంగారం ఎప్పుడు ఇస్తారు, ఇట్లా సరే. కానీ అంటే